2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్ 29th మాత్రం అద్దరిపోయేటువంటి క్లాస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. చాలా రోజుల తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ ఎండ్ టైంలో మొత్తం ఒక్కొక్క ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం కోసం అని చెప్పి సిలబస్ అంతా మార్చారు. సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ మీకు ఎంత బాగా అర్థమవుతుందనంటే మీరు ఒక్కసారి నమ్మి అందులోకి అడుగు పెడితే తెలుస్తుంది ఎంత గొప్ప రిజల్ట్ చూడగలుగుతారో అని. అండ్ ఆల్రెడీ June 1st చూసినటువంటి వాళ్ళు ఆఫ్లైన్ క్లాస్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళ రిజల్ట్ చూసినటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి చెప్పారనమాట. ఆ ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా ఉన్నాయి. అది చూసిన తర్వాత అయినా సరే మీరు నమ్మి రావాలి అని అంటే డెఫినెట్గా అది వమ్ము కాకుండా ఉంటుంది. అంత గొప్పగా ఉంటుందన్నమాట ట్రాన్స్ఫర్మేషన్. కమింగ్ 6 months కనుక మనం చూసుకుంటే అక్కడైనా సరే గొప్ప చేంజెస్ కనుక మీ జీవితాల్లో రావాలి అని అంటే మాత్రం ఈ స్టెప్ తీసుకోవాల్సిందే. కమింగ్ టు సబ్జెక్ట్, ఏ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఈ నెల 29వ తారీఖున నేను జూమ్లో స్టార్ట్ చేయబోతుంది సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు యూట్యూబ్లో ఇక్కడ నుంచి మీరు నేర్చుకోబోయేంత లా ఆఫ్ అట్రాక్షన్ నా క్లాసెస్కి వచ్చేది ఏంటంటే సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట. అంటే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఈ వీడియోని చెప్పేది అంటే నా దగ్గరికి వస్తే మళ్ళీ డబ్బు సంపాదించుకోవచ్చు, ఉద్యోగం సంపాదించుకోవచ్చు, మ్యారేజ్ అవ్వకపోతే మ్యారేజ్ మేనిఫెస్టేషన్, వీసాస్, ల్యాండ్ అమ్మిన వాళ్ళు, ఇలా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. June 1st క్లాస్ అయింది. విత్ ఇన్ 2 weeks ఇలా రిజల్ట్స్ వచ్చాయి. గురునాథ్ సార్ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే టుడే ఈ రోజే వచ్చిందండి. ఇందాక ఈవినింగ్ 4:30కి టుడే ఐ రిసీవ్డ్ 10 lakhs rupees. జస్ట్ ఒక 1 hour ముందు వచ్చింది నాకు మెసేజ్. ఇలా మీకు తీసి చూపిస్తున్నానండి. ఈ రోజే 10 లక్షల రూపాయలు గురునాథ్ సార్కి వచ్చింది. సో ఫోటో స్టూడియో రన్ చేస్తుంటుంటారు. అంటే June 1st ఈవెంట్కి వచ్చానండి. మీరు ఏం చేశారో ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ ఆ ఎనర్జీ ఈరోజు రావాల్సిన డబ్బులన్నీ టపా అంటే ఇవ్వాల్సిన వాళ్ళు కూడా వాళ్ళు ఫోన్ చేసి మరీ ఇస్తున్నారు అని అంటున్నారండి. 10 లక్షల రూపాయలు, 10 lakhs. గురునాథ్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఎస్, ఇంకా రేపు కమింగ్ నెక్స్ట్ వీడియో అతను వచ్చి కూడా చెప్తారు దీని గురించి. అయితే ఈ వీడియోలో మనం చెప్పబోయేది ఏంటంటే రైస్ పుల్లింగ్ మెథడ్. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఎలా మనం సింపుల్గా, ఇంట్లో రైస్ ఉందా, అందరి దగ్గర రైస్ ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే రైస్ పుల్లింగ్ మెథడ్ ద్వారా డబ్బుని చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ చేయొచ్చు, నెగిటివ్ ఎనర్జీని ఫాస్ట్గా ఎలా బయటకు తోయొచ్చు. సో దీనికి ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మీకు కావాల్సింది జస్ట్ కొంచెం రైస్ కావాలి, రెడ్ కలర్ బ్యాగ్ కావాలి. సో ఏం చేద్దాం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఇలా రైస్ తీసుకున్నారు చేతిలో, ఏమవుద్ది, కొంత రైస్ ఖచ్చితంగా కింద పడుతుంది ఈ మధ్యలో నుంచి అని. సో ఏమవుద్దంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల ద్వారా మనీ లీకేజ్ని మనం ఆపొచ్చండి. మనీ లీకేజ్ అంటే మీ ఇంట్లో డబ్బు వస్తుంటుంటుంది, ఏదో ఒక ఖర్చు ద్వారా అంటే మనీ వెళ్ళిపోతుంటుంటుంది. అంటే ఎవరో ఒకరు కరెక్ట్గా డబ్బు వచ్చింది అంటే ఇంకే ఎవరో ఒకరు అడుగుతారు, ఎవరో ఒకరు వీళ్ళు అడుగుతారు. సో దానివల్ల తెలియకుండానే నెగిటివ్ కర్మస్ వల్ల డబ్బులు వెళ్ళిపోతుంటుంది. లేదా ఏదో ఒక ఖర్చు, లేదా ఏదో ఎక్స్పెన్సెస్, సడన్గా అది జరగడం. ఈ ఎక్స్పెరిమెంట్ నిజంగా చెప్తున్నాను, నేను చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మీకు ఈ వీడియో చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు చెప్దామని చెప్పేసి, కానీ నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ వీడియో నేను 3 weeks చేశాను. సో సూపర్ పవర్ఫుల్. ఏం చేద్దామో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది ఎలా చేయాలి? మనం ఫుల్గా రైస్ తీసుకోవాలి. ఇది కూడా మళ్ళీ చెప్తున్నాను, రైస్ అంటే అన్కుక్డ్ రైస్, ఓన్లీ బియ్యం మాత్రమే తీసుకోవాలి, అంటే వండింది కాకుండా. దీన్ని ఏం చేయాలంటే రెడ్ కలర్ క్లాత్లో కట్టాలి. రెడ్ కలర్ క్లాత్లో మీరు ఎంత రైస్ తీసుకోవాలి మళ్ళీ ఇది కూడా అడుగుతారు చాలామంది. సో మీరు ఏంటంటే మీ చేతిలో ఎంత పెడితే అంత రైస్ని ఇలా తీసుకుని దాన్ని మీరు రెడ్ కలర్ బ్యాగ్లో పోయండి. పోసిన తర్వాత ఏమవుతుంది, ఆ రెడ్ కలర్ బ్యాగ్ చుట్టేసి, చాలా పవర్ఫుల్ టెక్నిక్ అండి ఇది. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, సైంటిఫిక్ వేరు, స్పిరిచువల్ వేరు. నేను ఒక్కొక్క వీడియో ఒకటి సైంటిఫిక్ టెక్నిక్ చెప్తాను, ఇది స్పిరిచువల్ టెక్నిక్ అనమాట. సో సైన్స్కి స్పిరిచువల్కి చాలా దగ్గర సంబంధం ఉంది, కానీ దగ్గర దాకుంటే ఇవి ఎలా ఉంటాయంటే సముద్రమును మనకి ఆకాశం ఎలా చూస్తే ఎలా ఉంటుంది, దూరం నుంచి కలిసినట్టుగా ఉంటాయి. సో స్పిరిచువల్, సైంటిఫిక్ చాలా దగ్గరగానే ఉంటాయి. బోత్ ఆర్ వెరీ డిఫరెంట్. సో ఇప్పుడు నేను చెప్పబోయేది స్పిరిచువల్ టెక్నిక్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏం చేయాలి, ఈ రెడ్ కలర్ క్లాత్లో కట్టిన రైస్ని ఎక్కడ పెట్టాలంటే మీ ఇంటి ఎంట్రన్స్, ఈ పిక్చర్ జాగ్రత్త చూడండి, ఇంటి ఎంట్రన్స్లో డోర్ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మీరు చూస్తే హ్యాంగ్ ద రెడ్ బ్యాగ్ ఆన్ ద అప్పర్ సైడ్. మళ్ళీ చెప్తున్నానండి, ఇంటి ఎంట్రన్స్ వైపు నిల్చోండి. ఇలా డోర్ ఉంది సో మీరు బయట నిల్చుంటారు. సో డోర్కి లెఫ్ట్ సైడ్ పార్ట్, అప్పర్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ వెల్త్ కార్నర్ అంటారండి, వెల్త్ కార్నర్. సో ఇక్కడ పిక్చర్లో క్లియర్గా చూపిస్తున్నాను. దిస్ రైస్ అట్రాక్ట్స్ వెల్త్. రైస్ అట్రాక్ట్స్ వెల్త్ మీకు చాలా ఫన్నీగా అనిపించి చేసి చూడండి, చాలా మిరాకిల్ జరుగుతాయండి. సో అలా రెడ్ కలర్ క్లాత్లో కట్టిన బియ్యం యొక్క చిన్న మూటని మనం పైన కట్టుకోవాలి. ఎక్కడ కట్టాలి ఎగ్జాక్ట్గా? సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద డోర్ కట్టిన తర్వాత సో
ఈ అప్పర్ లెఫ్ట్ పార్ట్ ఇందాక చెప్పాను వెల్త్ స్పాట్ అంటారండి, వెల్త్ స్పాట్. సో ఇప్పుడు ఇది అడగవచ్చు, ఇదేంటి సార్ అంటే రీసెంట్గా మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు స్టార్ట్ చేసాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ వాస్తు అనేది అంటే వాస్తు అంటే ఏంటి? ఎనర్జీ. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా చెప్పారు ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని చెప్పేసి. సో ఆ కార్నర్లో మనం కట్టాలి, దాన్ని వెల్త్ స్పాట్ అంటారు. సో ఇప్పుడు ఏమవుద్దంటే ఇలా కట్టిన రెడ్ కలర్ దాంట్లో కట్టిన రైస్, ఏ రైస్? రెడ్ కలర్ క్లాత్లో కట్టిన రైస్ అబ్జార్బ్స్ నెగిటివ్ ఎనర్జీ. అందుకే చూడండి, జనరల్గా ఎప్పుడైనా వెహికల్స్కి మీరు చూస్తే కొబ్బరికాయ కానీ ఇలాంటివన్నీ రెడ్ కలర్ దాంట్లో కడతారనమాట, రెడ్ కలర్ క్లాత్లో. సో రెడ్ అబ్జార్బ్స్ నెగిటివ్ ఎనర్జీ. సో ఆ రైస్ అలా కట్టడం వల్ల దట్ అబ్జార్బ్స్ నెగిటివ్ ఎనర్జీ. ఎందుకంటే ఇంట్లో చాలా మంది వస్తుంటూ ఉంటారు, రకరకాల ఎనర్జీస్తో వస్తుంటూ ఉంటారు. కొంతమంది ఇంట్లోకి వచ్చి అసూయపడిన వాళ్ళు కూడా ఉంటారు. అవును, నువ్వేంటి ఎంత బాగా సెటిల్ అయిపోవా, ఇల్లు కొనేసుకున్నారు అదే. అలాగనే వాళ్ళు కావాలని కాదు. సో అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉండిపోద్ది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మరి రెడ్ కలర్ క్లాత్లు ఎందుకు కట్టాలి? ఈ రైస్ అట్రాక్ట్స్ వెల్త్, ఆపర్చునిటీ, గుడ్ లక్ అనమాట. రెడ్ కలర్ క్లాత్లో కట్టడం వల్ల ఈ రెడ్ బ్యాగ్ ఏం చేస్తుందంటే దిస్ అబ్జార్బ్స్ బ్యాడ్ లక్, నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఏమవుతుందంటే రైసు వెల్త్ని అట్రాక్ట్ చేస్తుంది, రెడ్ కలర్ బ్యాగ్ బ్యాడ్ లక్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అయితే అలా మీరు ఏం చేయాలంటే అలా కట్టిన తర్వాత ఎన్ని రోజులు అవసరం లేదండి, ఆఫ్టర్ 7 days 7 రోజుల తర్వాత ఆ బ్యాగ్ తీసేయాలి. 7 రోజులు కట్టండి, బ్యాగ్ తీసేయండి. కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు మనకి దసరా ఇలాంటివి అవుతుంటాయి, మన వెహికల్స్కి నిమ్మకాయలు కడతారు. ఆ నిమ్మకాయలు ఎప్పుడు తీస్తారు? మళ్ళీ నెక్స్ట్ దసరాకి తీస్తారు. అది కుళ్ళిపోయి వాడిపోయి నలిగిపోయి నల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైతే వాహనం క్లీన్ చేస్తారో అప్పుడు తీస్తారనమాట. ఇంకొంతమంది పండక్కి తోరణాలు కడతారు, మళ్ళీ ఆ తోరణాలు ఎప్పుడు తీస్తారు? అవి మాడిపోయి ఎండిపోయి అవి రాలిపోయిన తర్వాత వరకు తీయరనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎండిపోయి వాడిపోయి నలిగిపోయి ఉన్నవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. మీ వెహికల్స్కి ఈ వీడియో వింటున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. మీ వెహికల్స్ ముందు బాగా నిమ్మకాయలు కుళ్ళిపోయి నల్లగా అయిపోతాయి అనమాట. అలా ఉంటే ఇమీడియట్ తీసేయాలి. ఇవేం చేస్తుంటే అంటే నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంటూ ఉంటాయి అనమాట. సో బట్ నేను చెప్పింది ఏంటంటే 7 రోజుల్లో కట్టి తీసేయాలి. అలా తీసిన రైస్ని మీరు ఏం చేయాలి? సో మనం వండకుండా ఎక్కడ యూజ్ చేయకుండా బయట పారేయాలి. సో అలా పారేయాలి కంపల్సరీగా. అయితే రోడ్డు మీద మాత్రం పారేద్దాం. చాలా మంది దిష్టి తీసేసి రోడ్డు మీద పారేస్తుంటూ ఉంటారు. సో దయచేసి అలాంటి పనులు చేయొద్దు. సో డైరెక్ట్గా ఎక్కడైనా డస్ట్బిన్ అలాంటి దాంట్లో ఉంటే డైరెక్ట్ దాన్ని ఇలా ఈ రెడ్ కలర్ బ్యాగ్తోనే డైరెక్ట్గా త్రో చేసేయాలన్నమాట. సో త్రో చేసినప్పుడు కూడా ఒక అఫర్మేషన్ అనుకోండి, సో మా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ కూడా మొత్తం ఈ బ్యాగ్ ద్వారా నాకున్న బ్యాడ్ లక్ అంతా దీంతో వెళ్ళిపోతుంది అని అనుకోండి. సో మీరు ఇఫ్ యూ వాంట్ గుడ్ లక్, నిజంగా గుడ్ లక్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో గుడ్ లక్ అని టైప్ చేయండి. ఎందుకంటే మనం ఏదైతే ఇంటెన్షన్తో టైప్ చేస్తామో అది మేనిఫెస్టేషన్ అవుతుందండి. అది చాలా చాలా పవర్ఫుల్. సో ఈ విధంగా మీరు చేయండి. ఇంకొకటి, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ పోయి చాలామంది నన్ను అడుగుతుంటారు, అన్వర్ సార్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత డబ్బు ఎలా వస్తుందో తెలియట్లేదు అంటే నేను ఒకటే చెప్తా, నేను చెప్పిన టెక్నిక్స్ వల్ల తెలియకుండానే నెగిటివ్ ఎనర్జీ చాలామందికి ఎందుకు డబ్బు రాదో చెప్తామేనండి. సగం నమ్ముతారు, నమ్మింది ఏదో పూర్తిగా నమ్మండి. సో ఎందుకంటే ఆ సినిమాలో మనకి ప్రభాస్ చెప్తాను, నమ్మితే డబ్బులు వస్తాయి అని చెప్పేసి. నమ్మేది కూడా పూర్తిగా నమ్మండి. సగం నమ్మితే డబ్బులు రావు, సగం నమ్మితే మీకు సగం రిజల్ట్ వస్తుంది. మీకు పూర్తిగా ఫుల్గా మనీ కావాలా, హాఫ్ మనీ కావాలా? ఫుల్ మనీ కావాలంటే కింద కాంబోలో టైప్ చేయండి, ఫుల్ మనీ అని టైప్ చేయండి. ఎందుకంటే పూర్తిగా నమ్మితేనే డబ్బులు వస్తాయండి. ఒక రోజట ఒక అతను తపస్సు చేస్తున్నాడు, దేవుడు రావట్లే. ఇటు పక్క చూస్తుంటే ఒక నెల తపస్సు చేసినట్టుకు వచ్చింది. ఇటుపక్క చూసారట, అందరూ ఒకేసారి కూర్చున్నారట, ఒక్కరు వెళ్ళిపోతున్నారు అనమాట. చిన్నప్పుడు మన హోంవర్క్ ఇస్తే లాస్ట్ హోంవర్క్ అయిన వరకు పంపించారు స్కూల్. అందరూ నా హోంవర్క్ అయిపోయిన టీచర్ అంటే నువ్వు వెళ్ళిపో అంటారు అనమాట. మనం ఒక్కడే ఉండిపోతుంటాం. అలాగే ఒక అతను తపస్సు చేస్తుంటే అందరూ ఒకేసారి ఒక 10 మంది కూర్చున్నారట. కళ్ళు తెరిస్తుంటే ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారట. 4 రోజులు తపస్సుకి వెళ్ళిపోయారు, 3 రోజులు తపస్సుకి వెళ్ళారు. దేవుడు కనిపించి వరం పొందుకుని వెళ్ళిపోయారు అనమాట. మనవాడు మాత్రం ఏంట్రా అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడిని ఉండిపోయానని చెప్పేసి అలా 6 నెలలు అయిపోతుంది, 7 నెలలు అయిపోతుంది, 1 year అయిపోతుంది, 2 years అయిపోతుందట. చూస్తే అందరికీ దేవుడు వచ్చి వరాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత దేవుడు వచ్చాడట. పాపం మనవాడికి గడ్డాలు పెరిగిపోయాను. అప్పుడు వచ్చిన తర్వాత అడిగాడట, దేవుడా 10 మంది ఒకేసారి కూర్చున్నాం, వాళ్ళకి 4 రోజుల్లో వచ్చావు, వీళ్ళకి 3 నెలల్లో వచ్చావు, వాళ్ళకి 6 నెలల్లో వచ్చావు, మనోడికైతే 10 రోజుల్లో వచ్చావు, నాకెందుకు 2 సంవత్సరాలు తీసుకున్నావు అంటే నువ్వు పూర్తిగా నమ్మడానికి 2 సంవత్సరాలు పట్టింది, అందుకే ఇప్పుడు వచ్చిందని చెప్పాడు దేవుడు. సో అతను 4 రోజుల్లో నమ్మేశాడు, ఇతను 10 రోజులు నమ్మేశాడు.
సో నువ్వేంటంటే 99.9% నమ్మావు ఇప్పుడు దాకా, ఈ రోజే 100% నమ్మావు, అందుకే వచ్చిందని చెప్పినట్ట. బా. వాటర్ కూడా గుర్తుపెట్టుకుని 99 డిగ్రీస్ దగ్గర బాయిల్ అవ్వదు, 99.9 డిగ్రీస్ కూడా దగ్గర వాటర్ బాయిల్ అవ్వదు, 100 డిగ్రీస్ దగ్గరే వాటర్ బాయిల్ అవుతుంది. మీరు ఎప్పుడైతే 100% నన్ను నమ్ముతారో మీకు రిజల్ట్స్ కనిపిస్తాయండి. అది ఈ విధంగా చేస్తే నెగిటివ్ అనేది పూర్తిగా మాయమైపోతుంది. గ్రేట్ వీడియో అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. ఆఫ్లైన్ క్లాస్ తర్వాత మళ్ళీ రీజాయిన్ అవుదాము అనుకున్నట్టు అయితే ఎక్స్ట్రీమ్ ఉన్నారు. అవును, చాలా మంది అడుగుతున్నారు. మేము చూసిన తర్వాత అయినా సరే చాలా మంది అబ్బా ఎనర్జీని మేము ఎట్లా మిస్ అయ్యామని చెప్పేసి అనుకున్నట్టు. ఇది మాత్రం ట్రూ అండి. చాలా మంది ఇప్పటికే మెసేజ్లు వస్తున్నాయి, సార్ మేము మిస్ అయిపోయాం, ఇంతగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో చేస్తారు అనుకున్నాం కానీ ఇంత ఎనర్జీ, డాన్సెస్, యాక్టివిటీస్, ఎన్ఎల్పి టెక్నిక్స్. చాలా మంది ఆన్లైన్ క్లాస్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అడగడం జరిగింది. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, చాలా మంది ఆన్లైన్లో ఎప్పుడుంటుందని అడుగుతున్నారండి. ఈ మంత్ డేట్ గుర్తుపెట్టుకోండి, 29వ తారీఖున ఆన్లైన్లో మార్నింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నామండి. ఎర్లీ మార్నింగ్ 5 to 7 జూమ్లో ఆన్లైన్లో మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. సో అయితే ఈసారి లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఈసారి లాంచ్ చేస్తుంది సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇది చాలా కొత్తగా, అందుకే ఈసారి చాలా గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే కంటెంట్ మొత్తం మారుస్తున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఈ సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటే మీరు చాలా ఫాస్ట్గా ధనవంతులు అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాండి, 3 years ఆఫ్ సక్సెస్ 1 yearలో అట్రాక్ట్ చేయొచ్చు. అంటే హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరియర్, జాబ్ ఏది కావాలన్నా కూడా ఇప్పుడు నోటిఫికేషన్స్ వచ్చాయి, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ చాలా వచ్చాయి, డిఎస్సి ఇలాంటివన్నీ కూడా. సో మీరు అలాంటి వాటిని కూడా జాబ్ కూడా కొట్టాలనుకుంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి రండి. మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈసారి సెషన్ మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఫస్ట్ టైం సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ లాంచ్ చేస్తున్నాను. ఈ నెల 29 డేట్ గుర్తుపెట్టుకుని ఎర్లీ మార్నింగ్ 5 to 7. సో మీరు ఎవరైనా చెప్తున్నానండి, మీరు నిజంగా ధనవంతులైతేనే మీరు బాగా హ్యాపీగా బతకొచ్చండి. డబ్బు ఈజీ కొన్ని ఏమంటారంటే సంతోషం. ఎంత డబ్బు ఉంటే అంత సంతోషం అండి, మానసిక ప్రశాంతత. ఈ బ్యాచ్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను, ఇప్పుడు ఏం చేశానంటే సింపుల్, ఈసారి టాపిక్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. జూన్ 29th నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 29th అండి. ఈ నెల 29 జూన్ 29th నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆసక్తి కలిగిన వారు వెంటనే ఎన్రోల్ చేసుకోండి, లాస్ట్ మినిట్లో వద్దు. ఎందుకంటే ప్రతిసారి అంటే ఐ అండర్స్టూడ్ యువర్, అంటే మీకు అనిపించేటువంటి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వెసులుబాటు ఉంటుంది. బట్ ముందే చెప్తున్నాం కాబట్టి స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.